నమస్కారం అమ్మ. నమస్తే. అమ్మ, మనం రోజు ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాం కదా. రెగ్యులర్గా పూజలు చేసే వాటికి, పండుగ రోజు వచ్చినప్పుడు పూజ చేసే వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా హడావిడి చేసి ఎన్నో నైవేద్యాలు చాలా డిఫరెంట్గా చాలాసేపు చేస్తాం. దానికి దీనికి తేడా ఏంటమ్మా? చాలా మంచి ప్రశ్న ఇది. ఆహ్, మనము ఇప్పుడు మామూలుగా ప్రతిరోజు మనం నిద్ర లేస్తున్నది మనకు ఒక కొత్త పుట్టుకే కదా! మామూలుగా ఆలోచిస్తే. ఆ, కదా! అంటే మనం నిద్రపోయి మొన్నాడు పొద్దున మళ్ళీ నిద్ర లేవగలము అనేది, లేచి ప్రపంచం చూస్తాం అనేది ఒక మిరకిలా కాదా? ఆ, లేచి ఉండడానికి అందుకనే లేవంగానే మనం భగవంతుడికి ఇవాళ మళ్ళీ నేను ఇంకో కొత్త ఉషోదయం చూసినందుకు ఉమ్, నీకు కృతజ్ఞతలు అని దండం పెట్టుకుంటూ లేవాలి అన్నారు. మళ్ళీ నేలకి అన్నిటికీ దండం పెట్టుకుని ఉమ్, భూమి మీద కాలు పెడుతున్నందుకు లేవాలి అన్నారు. సో ప్రతిరోజు ఒక కొత్త రోజు అవుతున్నప్పుడు, ప్రతిరోజు పుడుతున్నప్పుడు ఉమ్, మరి మనం పుట్టినరోజుని ఎందుకంత విశేషంగా చేసుకుంటున్నాం? సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పుట్టినరోజుని ఆ, ఎందుకని? ఆ రోజు మనకేంటంటే ఒక డేట్ ప్రకారం మనం ఒక రోజు పుట్టాం ఉమ్, క్యాలెండర్లో. ఉమ్, సపోజ్ ఏ జూలైలోనో ఏ జనవరిలోనో ఎప్పుడో పుట్టుంటాం, 20వ తారీఖు జనవరి 1985 90 ఏదో ఉమ్, అన్నప్పుడు ఆ డేట్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది కదా. అవును, ఆ డేట్కి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు ప్రతిరోజు మనం వండుకునే వంటలు, ప్రతిరోజు మనము ధరించే బట్టలు, ప్రతిరోజు మనం ఉండే విధానం కంటే కూడా భిన్నంగా పుట్టినరోజు రోజు మనం జరుపుకుంటాం. అవునా? అవును. ఏడాదికి ఒకసారి వచ్చే పుట్టినరోజు ప్రతిరోజు కొత్త రోజే అయినా. ఉమ్, అలాగే ప్రతిరోజు ఇంట్లో మనము మనకున్న పనులలో వీటిల్లో గుడికి వెళ్ళలేం కాబట్టి ఉమ్, మనం ఏం చేస్తూ ఉంటాం, ఇంటి దగ్గరే మామూలుగా మనం ప్రతిరోజు దైనందిక చర్యల్లో మనం ఏదైతే ఉన్నామో ఉమ్, ఆ దైనందికంగా మనం చేసే పనులకి ఉమ్, ఏది దాంట్లో ఒక రొటీన్ లాగా పూజ పెట్టుకుంటాం ఓకే. కదా. అంటే ఏమిటి, కొంచెం సేపు మనం స్నానం చేశాక తర్వాత మనకి ఎందుకు చేస్తున్నాం పూజ? దేవుడి కోసమా? మన కోసం. మన కోసం. దేవుడి కోసం ఎప్పుడూ కాదు. దేవుడు అడగలేదు పూజ చేయమని. నేను చాలాసార్లు ఇదే మాట అంటూ ఉంటాను. మన తల్లిదండ్రులు మన్ని నాకు థ్యాంక్స్ చెప్పు, నేను నీకు ఇలా చేస్తున్నానని చెప్పి థ్యాంక్ఫుల్గా ఉండు అని అడిగారా? లేదు. గ్రాటిట్యూడ్ మనం ఎందుకు పేరెంట్స్కి చూపిస్తున్నాం? మన మన హ్యూమిలిటీ కోసం, మన గౌరవం, మనకు వాళ్ళ మీద ఉన్న ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయ వాళ్ళు అడగరు. ఉమ్, అలాగే ప్రకృతి మొత్తం పుట్టించిన భగవంతుడు కూడా నాకు పూజ చెయ్యి, నన్ను స్తోత్రం చెయ్యి అని ఎప్పుడూ కూడా అడగడు. అవును. ఎందుకు చెప్తున్నాం అంటే మన్ని మనం ఉద్ధరించుకోవడానికి ఇన్ని తీసుకుంటున్నామే ప్రకృతిలో, సృష్టిలోంచి, దానికి కనీసం మనం థ్యాంక్స్ అయినా చెప్పకపోతే ఎలాగా అనే ఫీలింగ్తో మనం చేస్తున్నాం. పూజ కూడా అంతే, టు కీప్ అస్ గ్రౌండెడ్, అంటే థ్యాంక్స్ చెప్పుకోవడం. కానీ కొంతమంది, చాలా మంది చేసే పూజా విధానం వేరేగా ఉంటుంది. దేవుడా నాకు ఇది ఇవ్వు, దేవత నాకు ఇది ఇవ్వు అని అడగడం. సో అడగడం కూడా తప్పు లేదని కృష్ణుడే చెప్పాడు. ఓకే. ఎందుకంటే అడగందే అమ్మైనా పెట్టదని అంటారు కదా. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, ఎవరితో చెప్పుకుంటావు? వీళ్ళతో వాళ్ళతో, ప్రాబ్లం ఉన్న వాళ్ళతో చెప్పుకునే బదులుగా అన్నీ ఇచ్చే భగవంతుడితో చెప్పుకో. అవును. నీ కష్టం నుంచి తీర్చమను, నీకు ఇది ఈ శక్తినిమ్మను, లేకపోతే ఈ కష్టం తీర్చేయమను. నా కొడుక్కి పెళ్లి చేయి, కూతురికి ఏదైనా ఇంకో పెళ్లి చేయి, పిల్లలు పుట్టమను, ఏదో నీ కోరుకున్నది చెప్పుకో. ఎందుకని అక్కడే ఉండిపోకుండా ఇలా అడుగుతూ 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 ఒక రోజు వస్తుంది. ఇవన్నీ ఎన్ని రోజులు అడుగుతాం? ఇంకెప్పటికీ నాకు ఇంకా దీని తర్వాత బియాండ్ దిస్ కూడా అడగాలి కదా అని, ఇంకేం కోరికలు వద్దు నాకు అని అనుకునే స్టేజ్ రావాలి నీకు. అంతవరకు భగవంతుడిని అడుగుతాడు. అది కూడా తప్పు కాదు, అడగచ్చు. అందుకనే 4 రకాల భక్తులు ఉన్నారని కూడా చెప్పారు. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి వస్తే గనక, పూజ మనం ఇంట్లో చేసుకునే పూజకిను గుళ్ళో చేసుకునే పూజకి తేడా ఉందా అంటే ఎస్, డెఫినెట్గా ఉంది. ఇంట్లో మనం మామూలుగా ఒక ఫోటో పెట్టుకుంటాం 4 రకాలుగా, ఏదైనా అంటే మనం ఫోటోనో, లేకపోతే ఒక రూపో, లేకపోతే మంత్రం తంత్రం ఏదో ఒకటి, ఏం లేకపోయినా ఊరికనే అలా ఏదో ఒక మనసులో మనం భావన చేసుకుని ఒక చేసుకోవడము ఏదో ఒకటి చేస్తాం. లేకపోతే విగ్రహం ఒకటి తయారు చేసుకుని పసుపుతోనో లేకపోతే పిండితోనో ఏదో దీంతో చేసి ఒకటి విగ్రహం లాగా పెట్టి దానికి చేసుకుని, నాగుల చవితి అవన్నీ అలాగే చేస్తాం. ఇవాళ అనంత పద్మనాభ చతుర్దశి, ఈ నోము చేసేవాళ్ళు కూడా అలాగే బొమ్మ తయారు చేసుకునే చేస్తారు. ఇవాళ వినాయకుడి నవరాత్రులు చేసిన వాళ్ళు కొంతమందికి ఆ అలవాటు ఉంటుంది అనంత పద్మనాభ చతుర్దశి చేసుకునేది. వాళ్ళ బొమ్మని ఆ ప్రతి సంవత్సరం అట్లా చేసుకుని దర్భలతో అది ఆ పూజ అయిపోయాక దాన్ని అట్లా అనమాట. ఇవాళ గుర్తొచ్చింది నాకు ఆ మాట అంటున్నాం కాబట్టి. అలాగే గుడిలో విగ్రహంకి, ఇంట్లో మనం అలా స్థాపించిన విగ్రహాలు మన దగ్గర ఉండవు కాబట్టి, అసలు ఇంకొక శాస్త్రం ఏం చెప్తుందంటే, ఎప్పుడు ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు అంగుష్ట మాత్రం, ఇంతకంటే ఉండకూడదు విగ్రహాలు. ఇంతే, పెద్ద పెద్ద విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదు. ఇంతంత విగ్రహాలు బ్రాంజ్ ఫ్యాషన్కి తెచ్చి అది ఊరికే డెకరేటివ్గా ఎక్కడైనా పెట్టుకో, తప్పులేదు. పూజా గృహంలో గనక నువ్వు పెట్టుకుంటే అసలు ఇంత విగ్రహం దాటి పెట్టిన దానికి కూడా నువ్వు క్వింటాల్స్ ఆఫ్ రైస్ వండి నైవేద్యం పెట్టాలట. అంత శక్తి కోరుతుంది అది. మనం చేయగలమా?
లేదు. ఎంత అంటే అది బలి కోరుతూ ఉంటుంది ఆ ఎనర్జీకి. ఉమ్, అంటే ఇప్పుడు మొన్న మనం ఆంధ్రాలో తుఫాన్ వస్తే చూసాం, అవును. గల్లంత అయిపోయాయి విలేజెస్తో సహా. అవును. ఎనర్జీ ఎంత ఉంటుందంటే ప్రకృతికి అంత ఎనర్జీ ఉంటుంది. భగవంతుడి శక్తికి ఎంత శక్తి ఉంటుంది, అంత శక్తికి సరిపోయినంత నైవేద్యం కానీ పూజ కానీ మనం చేయగలమా? లేదు. చేయలేం. చేయలేం. అందుకని ఏం చేస్తారు, ఇంట్లో ఇంతకంటే ఎక్కువ విగ్రహం పెట్టుకోకూడదు. ఆ విగ్రహానికి కూడా చక్కగా శుచిగా రోజు కూడా దాన్ని మంచి నీళ్లు పోసి చక్కగా తుడిచి పెట్టడం, ముగ్గేయడము, శుచి శుభ్రం ఉన్న బట్టలు కట్టుకుని వెళ్ళి దీపారాధన, అన్ని రకాల పూజలు చేసే టైం లేకపోయినా ఉద్యోగం దృష్ట్యా కనీసం 5 రకాలు అంటే పూలు పెట్టడం, దీపారాధన చేయడము, గంధం పుష్పం అన్ని పెట్టడం, అగరవత్తి వెలిగించడం, పండో పాలో ఏదో నైవేద్యం పెట్టడం, అంతే. అంతవరకు అయిపోయింది. దేవుడికి భక్తిగా దండం పెట్టుకుని నీకు వచ్చిన స్తోత్రాలు చదువుకోవడం, అది ఇంట్లో చేసే పూజ, అంతవరకు చాలు. కానీ మనకి గుడిలో ఏం జరుగుతుంది, గుడిలో మనకి ఒక తంత్రం యంత్రం వీటన్నిటి రూపంలో కూడా ఒక శిల్పాన్ని, పెద్ద విగ్రహాన్ని చెక్కి ఆగమ శాస్త్ర ప్రకారం దాన్ని తయారు చేస్తారు. దానికి సైజు, షేపు, కలరు అన్నీ కూడా చాలా చాలా శాస్త్రం. అది వాస్తు శాస్త్రం లాగా ఆగమ శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం ప్రకారం ఏ విగ్రహం ఎటు ఉండాలి అనేది కూడా డైరెక్షన్స్తో సహా ఉంటాయి. అది అటే ఫేస్ చేసి ఉండాలి. అండ్ అలా ఉన్నప్పుడు గుడిలో దీనికి మనకు మంత్రోపదేశంగా ఏం చేస్తారంటే వచ్చి దాన్ని నిక్షిప్తం చేసి ఆ కింద పెట్టే బీజాక్షరాలన్నింటినీ కూడా రాగి రేకుల మీద దాన్ని చాలా జపం చేసి దాన్ని కింద పెట్టి దాని మీద ఆ విగ్రహం పెట్టి దానికి చాలా పూజలు అవన్నీ చేస్తారు. అంత పవర్ ఇచ్చిన దేవుడికి ఒకలాంటి మ్యాగ్నెటిక్ పవర్ ఆ విగ్రహానికి ఉంటుంది. తిరుపతిలో మీరు ఎప్పుడైనా గమనించారా, ఎందుకు వెంకటేశ్వర స్వామిని మనం చూస్తే రాబుద్దేదు తిరుపతికి వెళ్తే? ఆ విగ్రహంలో మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మంత్రం, తంత్రం వీటన్నిటితో ఆ విగ్రహానికి శక్తి ఇచ్చారు, ఉద్దీపనం చేశారు. ఆ శక్తి ఉన్న దేవుడికి ఏమవుతుందో తెలుసా, మన దగ్గర నుంచి ఉన్న శక్తి దేవుడికి వెళ్తుందిట. దేవుడి శక్తిని రీఛార్జ్ లాగా మనం తీసుకుని వస్తాంట విగ్రహం నుంచి. ఇది సైన్స్. మనం వెళ్తూ ఉంటాం, థౌజండ్స్ ఆఫ్ పీపుల్, లాక్స్ ఆఫ్ పీపుల్ వస్తారు. అలా వచ్చినప్పుడు వీళ్ళల్లో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, తర్వాత అదంతా ఆ వైబ్రేషన్స్ గాడ్ దీని దగ్గరికి వెళ్తాయి. ఆయన స్వీకరిస్తారు మన ఇవన్నీ కూడా. అక్కడి నుంచి వచ్చిన పాజిటివిటీ అంతా మనం స్వీకరించి వస్తాం, రీఛార్జ్ చేసుకుని వస్తాం. ఎంత బాగుంటుంది తిరుపతికి వెళ్ళి తర్వాత వచ్చిన రోజు మన మెంటల్ లెవెల్ ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. ఒకలాంటి బ్లిస్, మైండ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ పాజిటివ్ వైబ్స్ మనకి అక్కడికి వెళ్ళి అది చూసి వచ్చిన ఆ ప్రాంగణంలో ఉండడం వల్ల వచ్చిన వైబ్రేషన్స్. సో అది గుడిలో ఉన్న విగ్రహంకు ఉండే ఇది. అంత చిన్న విగ్రహం మనం పెట్టుకున్నప్పుడు దానికి ఉండే శక్తి పరిమితిగానే ఉంటుంది. మనం చేసే పూజల నైవేద్యాలు కూడా పరిమితిగానే ఉంటాయి. విశేషమైన రోజుల్లో అందుకని మనం ఏం చేస్తామంటే, ఇంటి దగ్గర మనకి ఇవన్నీ శాస్త్రం కూడా తెలియదు, మనం అది వేదాలు చెప్పుకోలేదు, మనకి పురోహితులు చేసే శాస్త్రం ప్రకారం చేసే పూజలు నివేదనలు అవన్నీ కూడా తెలియదు. అందుకని మనం చిన్న దేవుడికి చిన్న నైవేద్యం అని మన శక్తి ప్రకారం మనం చేసుకుంటూ, విశేషమైన పూజలు ఏదైనా ఉన్నప్పుడు మన వంతుగా కర్తృత్వం మనం పురోహితుడికి ఇచ్చి గుడికి వెళ్ళి ఆ విగ్రహం దగ్గర సామూహికంగా అందరం కలిసి చేసుకుని అందులో పాలు పంచుకుని అందులోంచి వచ్చే పుణ్యం కూడా మనం గ్రహిస్తూ రావడం. అది బేసిక్గా ఇంట్లోకి బయటకి. కాకపోతే అనోరణీయం మహతో మహీయం అని చిన్నగా చేసినా పెద్దగా చేసినా ఎంత చేసినా దాని వెనక ఇంటెన్షన్, ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, అది ఎనర్జీ అంతా యూనివర్స్ అంతా స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి ఎక్కడ చేసినా అది సోర్స్కి చేరి తీరుతుంది. భావన మాత్ర సంతుష్ట అని లలిత అమ్మవారికి నామంకి ఒక నామం ఉంది. భావన మాత్రం చేత అంటే లలిత అని అనుకున్నాం అనుకో, ఆవిడ హ్యాపీ అయిపోతుందిట. అంటే ఈవిడ నన్ను తలుచుకుంది తల్లి అని అలా చెప్తారు. అందుకని ఆ దీంతో మీరు తలుచుకున్నప్పుడు దేవుడు, గుళ్ళో ఉన్న దేవుడిని తలుచుకున్నా, ఇంట్లో ఉన్న క్రతువు కోసం చేసేటప్పుడు మటుకు గుడికి కొన్ని రూల్స్ ఉంటాయి, ఇంటి దగ్గర కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి దానికి తగినట్టుగానే చేసుకుంటాం. డెఫినెట్గా ఇంట్లో కంటే కూడా గుళ్ళో చేసుకుంటున్న దీనికి పవర్ ఎక్కువ. అలాగే దానికి పెట్టే నైవేద్యాలు అవన్నీ కూడా, అందుకే కదా అన్నదానాలు అవన్నీ అంతంత ఎత్తున చేస్తారు. ఎక్కడ చిన్నగా మనలాగా ఇంట్లో మనం ఇంత చిన్న గ్లాస్తో పరవాన్నం చేసుకుని నైవేద్యం పెట్టి ఇంట్లో ఉన్న నలుగురం కొంచెం తింటాం, అయిపోతుంది. వేస్ట్ చేయకూడదు పరవాన్నం. అంటే భగవంతుడి శక్తి 5 చోట్ల ఉంటుంది అన్న దీంట్లో నైవేద్యంలో కూడా ఒక శక్తి ఉంటుంది, ఒక పాలు. అస్సలు వేస్ట్ చేయకూడదు. దాన్ని చాలా భక్తిగా దేవుడి పవర్ అంతా అందులో ఉంది అనే ఉద్దేశంతో తినాలి. అలాంటప్పుడు అది వేస్ట్ చేయకూడదు కదా. మరి గుళ్ళో మనం గుండిగలు ఉండినా కూడా వచ్చిన వాళ్ళందరికీ పంచుతాం, ఇంట్లో అలా చేయలేం కదా. అది తేడా. ఓకే, చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు.